పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 12వ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 15వ వచనం మరియు 4వ అధ్యాయం 1వ వచనం మరియు 3వ వచనం నుండి 6వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించననే తప్ప పరలోక రాజ్యమును ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వీకులు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపడవాడు తీర్పునకు గురియగును. అదేవిధంగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరచిన వాడు న్యాయ సభ ముందుకు తేబడును. తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధలు ఉన్నట్లయితే నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠం చెంతని వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాల్లో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాల్లోనే ఉందువు అని నొక్కి వక్కాణించుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి సువార్త పఠన ధ్యానాంశం, దివ్య బలి పూజలో స్తుతి గీతమునకు ముందు గురువు ఒక దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము అని పలికినప్పుడు మన సమాధానం ప్రభువునకు కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము అని జవాబిచ్చేదం. ఈ ప్రత్యుత్తరం యొక్క నిండు అర్థం గ్రహించగలిగామా? ఎందుకనగా న్యాయసమ్మతమైన జీవితమును జీవించినచో మనము దేవునకు మన పొరుగు వారికి తగిన సమ్మతమైన జీవితమును సమర్పించిన వారమగుదుము. దేవునికి అర్పించు కార్యములను విధిగా నిర్వహించినను మన ఇరుగు పొరుగు వారిని ఆదరించుటయందు కాస్త వెనుగంజ వేయుదము. సోదర భావముతో మన సమస్యలను పరిష్కరించుకునినచో తగిన ఆత్మఫలములను సంఘ జీవితమునకు అవసరమగు సాత్వికతను సాధించగలము. తద్వారా దివ్య బలి పూజలు మనము అర్పించు కానుకలకు బలులకు పరమార్థమును చేకూర్చగలం. ఇతరుల యందు ద్వేష భావములను పెంచుకున్నచో ప్రతి దివ్య బలి పూజలో పాల్గొనట ద్వారా మన స్వార్థ తలంపులను వదిలి సఖ్యతను పొందుకొని యోగ్యమైన రీతిలో జీవించగలం. ప్రతి ప్రక్రియలో మన ప్రార్థనలు సత్ఫలములను అందించును. మనం అర్పించు కానుకలు దేవునికి ప్రీతికరమగును. ఈ విధంగా దివ్య సప్రసాద కార్యం నందు స్వీకరించుట, ఆశీర్వదించుట, విరచుట, పంచుట మన సమస్తమును అర్పించగలం. అర్పణ కానుకగా మారగలం. పరిసయ్యుల గుణగణాలను పరిశీలించిన యేసు వారికి భిన్నముగా జీవించాలని ఆనాటి యూదులకు తన బంధనాల ద్వారా తెలియచేశాడు. వారి మనసులను, హృదయాలను ఎరిగిన యేసు ప్రభు వారికంటే నీతివంతముగా జీవించాలని మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు ఎంతసేపు ఆజ్ఞలు పాటింపుతో మునిగి తేలుతూ ఉన్నారు, కానీ అవసరంలో ఉన్న వారిని పరిత్యజించారు. దేవునితో మనకున్న బంధాన్ని మన కార్యరూపాల్లో చూపించాలి, కానీ ఒట్టి మాటల ద్వారా కాదు.
యేసు ప్రభు బోధనలు ప్రేమతో, దయతో, జాలితో మరియు క్షమాపణతో నిండి ఉన్నాయి. ఎలాంటి అలజడు లేకుండా, ప్రతీకారము లేకుండా, ఈర్ష్య పగలు లేకుండా జీవిస్తూ అందరితో సఖ్యపడి జీవించాలన్నదే యేసు ప్రభు యొక్క బోధనల సారాంశం. దేవునికి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో బలులను అర్పించాలి. కానీ పరిసయ్యులు ఈ విషయంలో విఫలమవుతూ ఇతరులను నిందించటంలో నిమగ్నమయ్యారు. పరస్పరంతో మనస్పర్ధలతో దేవునికి ఇచ్చే కానుకలు, ప్రతీకార భావంతో ఇచ్చే కానుకలు మరియు కపట హృదయంతో ఇచ్చే కానుకలు దేవుని దృష్టిలో ప్రీతికరము కావు. క్రీస్తు శిలువలో మనం ఉన్నతమైన ప్రేమను చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ, కరుణ మాత్రమే మనలను అసూయ నుండి, ఈర్ష్య నుండి మరియు ప్రతీకారం నుండి రక్షించగలవు. దైవ ప్రేమ, మానవ ప్రేమ మనలో నిండుగా మెండుగా ఉంటూ ఆ ప్రేమ మన జీవితాల ద్వారా సాక్షులుగా జీవించుటకు మనందరము ప్రయత్నించాలి. అందుకే యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మనము నీతివంతమైన జీవితాన్ని జీవించాలని మనకు హితబోధ చేస్తూ ఉన్నారు. మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యం గురించి మనం ఏం తెలుసుకుంటూ ఉన్నాము అంటే, మనం ఎప్పుడూ కూడా ఇతరుల కంటే మంచి వారము అనేటువంటి భావము కలిగి ఉంటాం. పరిసయ్యులు, సద్దుకాయులు మరి ధర్మశాస్త్ర బోధకులు కూడా చేసింది అదే. వారు వాక్యంను పాటించినప్పుడు, ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు వారు ఎంతో మంచివారు, వారంతటి గొప్పవారు లేరని, ఇతరులు పాపాత్ములని వారు మనుషుల ఎదుట ఇతరులను ఈసడించటం, చెడుగా భావించటం చేశారు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప కార్యాలు ఏమిటి అంటే, నీ సోదరునిపై కోపం ఉన్న ఎడల ఆ యొక్క కానుకలను బలిపీఠం చెంతనే ఉంచి వెళ్ళి సఖ్యత పడమని కోరుతూ ఉన్నారు. మరి అంతేకాదు, మనకి నోటికి వచ్చినట్టు ఇతరులను ద్వేషించటం, దూషించటం మంచిది కాదు అని ప్రభు మనతో ఈనాడు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, దేవుని చేరాలి అంటే మనం సోదరునితో సఖ్యపడాలి. మరి త్రోవలో ఉన్నప్పుడే సఖ్యపడమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈనాడు ముఖ్యంగా మనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, మనం అంటే ఎవరికి ఇష్టం లేదు, వారి కోసం ప్రార్థించుదాం. వారిని, మనల్ని కూడా ప్రభు మన యొక్క ఆలోచనలు, తలంపులు ప్రభువుగా మార్చమని, సహోదరులను ప్రేమించడానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని ఈనాడు ప్రత్యేకంగా కోరుకుందాం. మరి శత్రువులను ప్రేమించటం అంత సులువు కాదు. అయినప్పటికీ నేను కొలిచే దేవుడు ఆ యొక్క కార్యాన్ని నూరంతలుగా ఫలితాన్ని ఇచ్చారు. ఆయన చెప్పారు, ఆయన క్షమించారు, ఆయన క్షమించాడు, మనల్ని క్షమించమని అడిగారు. అదే బైబిల్ యొక్క సారాంశం. ఆయన ప్రేమించాడు, మనల్ని ప్రేమించమంటూ ఉన్నారు. ఆయన దగ్గరికి చేర్చుకున్నారు. పేదల్ని, మనల్ని కూడా ఆదరించాలని ఆజ్ఞయిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యం మనతో ఎన్నో కూలంకుష విషయాలను తెలియజేస్తుంది. వాటన్నిటినీ కూడా మనస్సునందు పదిలం చేసుకుని దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మళ్ళందరినీ దీవించునుగాక. ఆమేన్.